ఒక అయస్కాంతం. షీఈ్ అ మ్యాగ్నెట్. మనందరినీ అట్రాక్ట్ చేసి తనకు అతుక్కునేలాగా చేస్తుంది. ఒకసారి మ్యాగ్నెట్ మనందరినీ పట్టుకుందంటే మళ్ళీ వదలదు. అందుకనే సినిమాలన్నిటితోనూ మనందరినీ గట్టిగా పట్టేసుకుంది. ఇంకా వదిలించుకోవడం చాలా కష్టం అమ్మా. గుండెల్లో దాచేస్తాం. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఏ గాలే ఆహోరు ఏ వెన్నెల నువ్వు మీరు మీరు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా. హలో వైజాగ్, బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. నా చిన్ని గుండెలో చాలా ఆశలు ఇక్కడికి వచ్చాను. And I'm so happy that you've all given me so much love. Thank you so much. Niku oka vishayam cheppandi. Who's that one person who loves his fans so much that he's made a movie on them? Who's that one person who's ready to go all out for his fans? And that's only one. Emantaru, King of Hearts antaru, Ram antaru. Today is all about him. No, nothing about us, nothing about anybody else, but all about Ram Pothineni, because you deserve all the love out here. Yes, Ravi Garu, I respect you so much for talking about all the superstars, but today is our Ram Pothineni's day. Thank you, Ram. You are the bestest and you deserve all of this love because we love you regardless of your success, failure, whether you're on the top or you're here with us, you're always up there with us. Thank you so much, everybody. Please, please, please come watch this film on the 27th. You're all going to fall in love with the film and love with your Ram Pothineni. Thank you so, so much. Thank you so much, Bhagyashree. And velle mundu two things. ఒకటి, మాకు పప్పన్నం ఎప్పుడు పెడతారు? అది ఊరికే ఒక ఊత పదం అన్నమాట. రిగార్డింగ్ మ్యారేజ్, జస్ట్ లైక్ దట్. వన్ క్వశ్చన్, నాట్ నౌ. సో పప్పన్నం ఎప్పుడు పెడతారు అనేది ఒక జస్ట్ ఒక నాట్ ఎనీ టైమ్ సూన్. చేసుకుంటున్నప్పుడు మాత్రం మనందరినీ పిలుస్తుంది, ఓకేనా? అండ్ సెకండ్ థింగ్, మీరు ఒక స్టెప్ వేస్తే బాగుంటుందని మా ఫీలింగ్. ఆ చిన్ని గుండెలో అనే ఒక్క లైన్ కేస్తే చాలు. ఎస్, ఓకే. సాంగ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక్కటి చాలు, మేము దాన్ని 10 times చేసుకొని వేసేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ భాగ్యశ్రీ. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఓకే, ఆయన నటనతో తరాలు గుర్తుండిపోయేలాగా చేసినటువంటి యాక్టర్, ద రియల్ స్టార్